బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన చేశారు. అటు ఏపీలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ఉత్తర తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన జారీ అయింది. తెలంగాణ అంతటా ఉన్న జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన జారీ చేశారు. అటు ఏపీలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన అంటున్నారు. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఇటు ఉత్తర తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన జారీ అయింది. తెలంగాణ అంతటా అంటే అన్ని జిల్లాలకు ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనివల్ల విపరీతంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏం జరుగుతోంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అల్పపీడనం అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగడంతో అయితే ప్రస్తుతం రుతుపవన ధోరణి ప్రభావంతో మరో వారం రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో 6 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. దానికి సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలానే ఎగువ రాష్ట్రాల నుండి భారీగా అయితే వర్షాలు అక్కడ గత వారం రోజులుగా కురవడంతో అయితే అక్కడ నుండి వరదలంతా కూడా కిందకి రావడంతో మొత్తం అన్ని నదుల దగ్గరతో పాటు సముద్రం వద్ద కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ముఖ్యంగా పోర్టుల్లో ఏదైతే ఉంటుందో అన్ని ప్రధాన పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ యొక్క తీరం వెంబడి అయితే 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు